బ్యాంబో చికెన్, కబాబ్ చికెన్. బ్యాంబో అంటే ఇదా అన్న? చాలా డిసప్పాయింట్ చేసినావు. ఇవి కూడా ఇక్కడే పండిస్తారా? మొత్తం ఇక్కడే పండిస్తారు. మొత్తం చికెన్ అవన్నీ ఉన్నాయి కానీ అసలు లోపల చూస్తే చాలా బాగుంది. ఇక మొత్తానికైతే సో బస్ అయితే ఎక్కిస్తాం. ఏసీ కూడా ఇచ్చిన మంచిగా వీడిని నిద్రపోచండి. ప్రశాంతంగా ఉంది. టీవీ కూడా ఇచ్చారన్న మంచిగా. ఏం చేస్తున్నా? ఏసీ వేస్తున్నా. ఇంత సలేలో ఇంకా ఏసీ డబల్ చేస్తున్నావేమన్నా నువ్వు? మంచిగా అనుకున్నావు నువ్వైతే. ఖర్చు పెట్టాలి కదా. మా 1300 ఒక్క టికెట్ కదా. ఇక టీవీ కూడా ఇచ్చిండు కానీ టీవీ ఆన్ అవుతలేదు. ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. లైట్లు కూడా ఆన్ అవుతలేవు. ఇక్కడ ఏదో కట్కలు ఇచ్చినాడు కానీ వీటి నుంచి బాగా ఏసీ అనేది అయితే ఎక్కువ వస్తుంది. వీటి నుంచి అయితే ఎట్లా కంఫర్ట్గా ఉందా అన్న బస్? కంఫర్ట్ కానీ మంచిగా ఉంది. ఇద్దరికి అమౌంట్ ఎక్కువైనాయి కాబట్టి మనకి ఇటువంటి దొరికింది. లేకపోతే కదా పర్లేదు, బాగానే ఉంది. కానీ ఏంటంటే గుంతలు వచ్చినప్పుడు కొంచెం ఇదవుతుంది. నాట్ బ్యాడ్. బ్యాక్ సీట్ కాబట్టి గుంతలు వచ్చి మనం ప్రాబ్లం అవుతుంది. అదే ఫ్రంట్ మిడిల్ సీట్ అయితే ఓకే. రైట్. కానీ కంఫర్ట్గా ఉంది. ప్లేస్ ఇద్దరికి సరిపడా మంచిగా ఉంది కదా. ఫైనల్లీ ఇప్పుడే రుషికొండ బీచ్కి అయితే చేరుకున్నాం. ఎట్లుందనే ఎక్స్పీరియన్స్? ఎట్లుంది రుషికొండ బీచ్? సూపర్ ఎక్స్పీరియన్స్. కానీ ఇంకా మేము ఎంజాయ్మెంట్ స్టార్ట్. ఎక్స్పీరియన్స్ అని అంటే అప్పుడే ఒకసారి మొత్తం నార్మల్గా ఒక వ్యూ అయితే చూసుకోండి. చలో ఇది బుర్రా కేవ్స్ కి వెళ్ళే దారి అండి. ఇక్కడనే కటిక వాటర్ ఫాల్స్ కూడా దారిలో ఇక్కడ కటిక వాటర్ ఫాల్స్. అండ్ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెంపుల్ ఏమో ఉన్నట్టుంది ఈ రోడ్కి. అండ్ మేము ఇలాగే వెళ్తున్నాం. చాలా బాగుంది. ఇంకా ముందర ఆగి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి మీకు చూపిస్తాం అన్నమాట. చూడండి గాస్, మీకోసమే చాలా కష్టపడుతున్నాం. సో గైస్ ఫైనల్లీ మేమైతే బుర్రా కేవ్స్ వచ్చేసినాం. వచ్చినారు చాలామంది. ఇంకా ఎంట్రన్స్ టైం ఉందేమో ఎంటర్ కానీ టైం అవ్వలేము. టికెట్స్ అయితే తీసుకుంటాం. 10 o'clock ఓపెన్ చేస్తారంట. చూద్దాం. టికెట్ అయితే తీసుకున్నాం. లోపల అయితే ఎంటర్ అవుతాం. టికెట్ చెక్ చేస్తున్నాం. వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ గోవా అంటే బొర్రా కేవ్స్ అని రా అండి. ఇది చదవండి ఒకసారి, చూడండి.
చూడండి గైస్, బర్రా కేస్ 705 meter while interior goes 625 MSL 350 meters దండకారణ్య బోలంగిరి కిబూర్. గైడెన్స్ ఇక్కడ ఎవరు ఎంతసేపు ఇట్లా నడవాలి ఇక్కడ ఏంటి ఈడ లోపలికి వెళ్తే ఇక గోవా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు దొల్లేరిపోతాయి. వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇంకా కింద. ఇటే దిగేది వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాటర్ ఫాల్స్ అంతా నీళ్ళు. వాటర్ ఫీల్డా? వాటర్ ఫీల్డా? తెలుసుకోండి ఫస్ట్. సౌండ్ చూడండి guys ఒకసారి. చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది guys. ఒకసారి చూడండి, చాలా లోపల వరకు ఉంటుంది. ఇప్పుడు ఎంట్రీస్ కానీ చాలా వెనక నుంచి అయితే వస్తున్నారు, ఇంకా చాలా మంది వస్తున్నారు. ఒక రీల్ తీసావా? స్టిల్ కొడుతున్నా ఫోటో అక్కడ పేజ్ చేస్తే ఎట్లా వస్తానా? స్టైలా? అక్కడ దిగుతున్నారు అందరు. చూడండి గైస్, ఇదైతే మా కారు. ఇది బ్యాంబో చికెన్ కబాబ్ చికెన్. బ్యాంబో అంటే ఇదా అన్న? చూడండి గాయస్, ఇది బ్యాంబీ చికెన్, ఇది కబాబ్ చికెన్. కబాబ్ వచ్చేసి ఎంత అన్నా? ఒకటి 30 రూపాయలా? ఓకే ఓకే ఓకే. చూడండి ఒక్క స్టిక్ అయితే 30 రూపీస్ అంట. బ్యాంబో చికెన్ అయితే బ్యాంబో చికెన్ ఎంత అన్న? బ్యాంబో చికెన్ అయితే 1 kg 300 అంట అన్న. చూడండి గాయస్, చాలా మంది వస్తున్నారు. టూరిజం ప్లేసెస్ కదా. దాదాపుగా మొత్తం చూడండి, చుట్టూ మొత్తం ప్రాంతం అసలు వేరేది ఏం కనిపిస్తలేదు. కబాబ్ చికెన్ చాలా మంది తింటున్నారు. చాలా డిసప్పాయింట్ చేసినావు. ఎందుకు? నీకు కావాల్సింది ఇక్కడ లేదన్నా? ఎప్పుడు అవే నాన్న, అప్పుడప్పుడు తిండి విషయంలో కూడా ఇచ్చేయనా? చికెన్ అవన్నీ ఉన్నాయి కానీ అసలు అంటే ఏంటి? సో చూడండి గైస్, ఇవి కాఫీ పౌడర్స్ ప్యూర్ అంటే ప్యూర్ దొరుకుతాయి చెట్ల నుంచి. అప్పటికప్పుడే రెడీ చేసి కూడా ఇస్తారు మనకు. ఈ ప్యాకెట్ ఎంత? 20. ఇది ఇంత వస్తుంది, ఇంత చండి వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి 60 రూపీసా? ఇది 120. సో గైస్, ఇది 120, ఇది 60 రూపీస్.
ఒకటి చాలు నాకు. సరే తీసుకోండి. ఒకటి ఇవ్వు. రెండు కలిపి 100 రూపీస్ తీసుకో. చాలా కవర్ చేసి చిన్నది. ఇక్కడే పండిస్తాం. ఇవి కూడా ఇక్కడే పండిస్తారా? మొత్తం ఇక్కడే పండిస్తాం. మొత్తం అంకుల్ ఎంత? కావాలమ్మా? ఏంటిది ఇది? అది బిర్యానీలో వేస్తే మటన్ తొందరగా. ఓకే ఓకే. సో మేమైతే కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాం. బిర్యానీ వస్తువుడా? మేము ఇంట్లో చేసుకునే నాకు ఏందన్నా ఇప్పుడు చెప్పు. కళ్ళు దొరకదా? చూసారు కదా గాయ్స్, గాలికొండ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇదంతా కాఫీ ట్రీస్ అన్నమాట. చూడండి, అరకులో మొత్తం కాఫీ ట్రీస్ ఇక్కడే పండిస్తారు. ఈ కాఫీ ట్రీస్ ఇక్కడ నుంచే వస్తాయి. మొత్తం ప్యూర్ కాఫీ ట్రీస్. వెళ్తాయా? అంటే ఇల్లు ఉన్నది కదా, ఇల్లు కూలి పని కదా వెళ్తాడు కిందన చూడండి గైస్.